విఆర్కే ప్రపంచం. నేను మమత. డాక్టర్ ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని సాక్షాత్తు దైవంతో సమానమని చెప్పాలి. దేవుడు ప్రాణం పోస్తే ఈ డాక్టర్లు మనకు పునఃప్రాణం పోస్తారు. ఇక ప్రజలు వైద్యులను దేవుడితో సమానంగా చూస్తారు. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న కొందరు డాక్టర్లు కామంతో విర్రవీగుతున్నారు. చిన్న పెద్ద, ముసలి ముతక అని, ఆడ మగ అనే తేడా లేకుండా కామాంధులు తయారవుతున్నారు. తాజాగా ఓ డాక్టర్ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. దాదాపు 30 ఏళ్ల సర్వీస్లో 299 మంది రోగులపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు. ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతానికి చెందిన జోయల్ లే స్కార్నెక్ స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. చివరిగా అతడి ఆకృత్యాలు 2017లో వెలుగులోకి వచ్చాయి. పక్కింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల జోయల్పై కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి. ఇక నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలు, నోట్బుక్స్ బయటపడ్డాయి. ఫ్రాన్స్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల జోయల్ లీ స్కార్నెక్ పై విచారణ కొనసాగుతోంది. చిన్నారులే టార్గెట్గా ఆయన అత్యాచార కార్యకలాపాలు కొనసాగించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆసుపత్రికి వచ్చిన అనేక మంది చిన్నారులకు మత్తుమందు ఇచ్చి శృంగారం జరిపినట్లుగా గుర్తించారు. అయితే విచారణలో జోయల్ 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కోర్టులో ఒప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కేసు పైన విచారణ కొనసాగుతోంది. ఒకవేళ అతన్ని దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్లో మహిళలు, చిన్నారులపైన అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజికవేత్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.